నిత్యం లెగిస్తే సాక్షిలో విష ప్రచారం చేయటం, వైసీపీ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేయించడం, ప్రభుత్వం మీద నిత్యం విషం చెమ్మటం. వైసీపీ పని ఒకటే, అందులోనూ అవినీతి పత్రిక సాక్షి ఉంది కాబట్టి ఇక తెల్లారిందే మొదలు ఎక్కడ లేనిపోనివన్నీ కూడా అందులోనే చెప్తారు. ఎక్కడో ఎవరో ఏదో ఆత్మహత్య చేసుకున్నా తెలుగుదేశం పార్టీ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని చెప్తాడు. ఎక్కడో ఏదో ఒక వార్త వస్తే ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉండటం వల్లే అలా జరిగిందని చెప్తారు. అలాగే చివరికి చంద్రబాబు గారు పెట్టుబడులు తీసుకొస్తే ఆ వార్త రాయరు. నిన్న చంద్రబాబు గారు బీపీసీఎల్తో పాటు విన్ఫాస్ట్తో దాదాపుగా 80,000 కోట్ల పెట్టుబడికి సూచన అంగీకారానికి వచ్చారు కదా. స్వయంగా వాళ్ళ ప్రతినిధులే వచ్చి ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళారు కదా. మరి ఆ వార్త నువ్వు రాసావా? సాక్షి పేపర్లో నువ్వు రాసావా వార్త? రాయలేదు. సరే, ఎక్కడో 12వ పేజీలోనో 11వ పేజీలోనో ఇక్కడ మూల రాసి ఉంటుంది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని. అందులో పెట్టుబడులు కూడా రాయదు. అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ ఇది వచ్చి సాక్షిలో మొత్తం ఫుల్ పేజ్ అంతా అదే ఉంటుంది. సాక్షిలో ఫుల్ పేజ్ అంతా కూడా ఈ పెట్టుబడుల గురించే రాసేవాడు. కానీ చంద్రబాబు గారు తీసుకొస్తే రాయరు. సాక్షిలో పాపం సాక్షికి వచ్చిన దురదృష్టం ఏంటంటే 5 ఏళ్లలో పెట్టుబడులు రాలేదు కాబట్టి వాళ్ళు రాసుకోవడానికి లేదు. పెట్టుబడుల సదస్సు అని చెప్పి రాసుకున్నారు తప్ప పెట్టుబడులు వచ్చాయని మాత్రం రాసుకోలేకపోయారు. ఇప్పుడు నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మనం డక్కన్ క్రానికల్లో ఒక వార్త గురించి ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. వెంకటరామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి జిగిడి దోస్త్ అయినటువంటి వెంకటరామిరెడ్డి నిన్న ఒక వార్త రాశాడు. వార్త రాస్తే టీడీపీ శ్రేణులు కొద్దిగా ఆగ్రహానికి కూడా గురైన మాట వాస్తవం. అయితే రాసిన వార్త సెన్సిటివ్ విషయం. చాలామంది అనుకున్నారు వాస్తవానికి సరే దాడి చేయడం అనేది ఖండించదగిందే, దాన్ని నేను కాదన్నాం, ఒకవేళ లీగల్గా వెళ్ళి ఉండాలి. కాకపోతే ఏంటంటే రాసిన వార్త చాలా సెన్సిటివ్ వార్త. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేద్దాం అనుకుంటున్నారనే వార్త కొన్ని వేల కుటుంబాల మీద ప్రభావం చూపుతుంది. అందులో పనిచేసే వాళ్ళ మీద వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతారు. సో అది తీవ్ర నష్టాన్ని కూడా చేస్తుంది. సో అంత సెన్సిటివ్ వార్తను మరి రాసినప్పుడు ఖచ్చితంగా భావోద్వేగాలు ఆ స్థాయిలోనే ఉంటాయి. రాసింది ఒక తప్పుడు వార్త, డక్కన్ క్రానికల్లో రాసింది ఒక తప్పుడు వార్త. ఈ వార్తను పట్టుకొచ్చి సాక్షిలో రాశారు. సరే, ఏమో ఏదో ఒక మీకు సోర్స్ ఉండి రాశారు, నిజమే అనుకుందాం, కాసేపు పక్కన పెడదాం. మరి నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వము, 100% దీన్ని కాపాడే బాధ్యత మాది అని చెప్పాడు కదా. మరి ఆ వార్త ఎందుకు రాయలేదు నువ్వు? డక్కన్ క్రానికల్లో కానీ సాక్షిలో కానీ ఈ వార్తను ఎందుకు రాయాల? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఇదేనా జర్నలిజం విలువలని నేను స్ట్రైట్గా అడుగుతున్నా. స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెబితే అవుతుంది అని రాసావు కదా నువ్వు, ఏదో ఒక సోర్స్ ఉందని. మరి కాదు అనే ఆధారాలతో స్వయంగా కేంద్ర మంత్రి చెప్పినప్పుడు నీ కళ్ళు కాగులు పొడిచాయా, చెవుల్లో సీసం పోసుకున్నావా? ఎందుకు రాయలా? కళ్ళకు కనపట్లేదా? మిగతా ఛానల్లో చూపించారు కదా, స్వయంగా కుమారస్వామి మాట్లాడాడు కదా, ఏమో మోగ సైకిల్ ఏం చేయలేదు కదా ఆయన, నీకు అర్థం కాకపోవడానికి. మరి డక్కన్ క్రానికల్లో ఎందుకు రాయాలా, సాక్షిలో ఎందుకు రాయాలా? ఇదే జర్నలిజం విలువలంటే. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని అమ్మేసి అక్కడ పడగొట్టేసి జగన్మోహన్ రెడ్డి అక్కడ రాజధాని కడదామంటే వార్త రాయరు. దాన్ని ఎవరో మళ్ళీ మాజీ ఐఏఎస్ బయటకు వచ్చి చెప్తేనే కానీ బాహ్య ప్రపంచానికి తెలియదు. కానీ ఇక్కడ అది పడగొట్టట్లేదురా మొర్రో, దాన్ని కాపాడే బాధ్యత మాదిరా అంటే పడగొట్టేద్దామన్నారు, ఎత్తేద్దామన్నారు, లేపేద్దామన్నారు. అన్నీ మీ బుద్ధులే అందరికీ వస్తాయనుకుంటే ఎలాగా? ప్రజావేదికను పడగొట్టి నీచమైన బుద్ధి మీది. అన్నీ మీ బుద్ధులే అందరికీ వస్తాయనుకుంటే ఎలాగా? మీదంటే విధ్వంసం, మీదంటే కూల్చివేయటం కాబట్టి మీరు ఆ పనులు చేశారు. అందరూ ఆ పనులు చేయరు కదా. ఒక పక్కేం పెట్టుబడులు వచ్చాయి, ఆ వార్త రాయలేదా? 80,000 కోట్ల పెట్టుబడి బీపీసీఎల్ విన్ఫాస్ట్ వచ్చిందా? ఆ రెండింటి గురించి వార్త రాయలేదా? కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాత్రం వార్త రాస్తావా? అది కూడా అబద్ధాల వార్త. ఏం రాశారు నిన్న ఒకసారి చూద్దాం, చూడండి. నిన్న ఏం రాశారో ఈరోజు ఏమొచ్చిందో చూపిస్తాను నేను. ఇది నిన్న సాక్షిలో రాసిన వార్త. ఏమని? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేద్దామని సాక్షి మొదటి పేజీలో టాప్ హెడ్డింగ్లో రాసినటువంటి వార్త ఇది వార్త. సరే, నువ్వు ఏ సోర్స్తో రాసావో కాసేపు పక్కన పెడదాం. ఈరోజు వార్త చూడండి ఒకసారి. ఇదిగో ఈరోజు ఇతర పత్రికల్లో వచ్చినటువంటి వార్త. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించం, ప్లాంటును పరిరక్షించడం మా బాధ్యత, మూత పడుతుందని ఆందోళన చెందవద్దు, 100% సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు ప్రకటించిన కేంద్ర మంత్రి కుమారస్వామి. ఇదిగో స్వయంగా నిన్న కుమారస్వామి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ను పర్యటించి చెప్పినటువంటి మాటలు. ఏం చెప్పాడు ఆయన? 100% సామర్థ్యంతో విశాఖ స్టీల్ ప్లాంటు పని చేయడానికి మేము కృషి చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది మీరు మర్చిపోండి, జరగదు.
దాన్ని పనిచేసే విధంగా మేము కృషి చేస్తాం అని చాలా స్పష్టంగా చెప్పారు కదా. మరి ఈరోజు సాక్షిలో మెయిన్ పేపర్లో ఎందుకు రాయలా? నిన్న కుమారస్వామి చెప్పిన మాటలను సాక్షి మెయిన్ హెడ్డింగ్లో ఎందుకు రాయలా? తాడు బొంగరం లేని ఒక వార్త ఎవడో డెక్కన్ క్రానికల్లో రాస్తే నీ సాక్షిలో వేసేవే. ఈరోజు స్వయంగా కుమారస్వామి చెప్తే సాక్షిలో ఎందుకు రాయలేదని నేను అడుగుతున్నా. ఇయా జర్నలిజం విలువలని నేను అడుగుతున్నా సాక్షి భారతీరెడ్డిని. ఇదా నువ్వు సాక్షి పేపర్ పెట్టుకుంది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కూడికం చేయడానికా? ప్రజలకు సేవ చేయడానికా? జర్నలిజం ముసుగులో బ్రోకరేజం చేస్తున్నారు మీరు. దీన్ని బ్రోకరేజమే అంటారు. నిన్న ఎంత క్లియర్గా మంత్రి చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు రాయలేదని నేను అడుగుతున్నా భారతీరెడ్డిని. సిగ్గుచారం ఉంటే నువ్వు మొదటి హెడ్డింగ్లో నిన్న మేము రాసిన వార్త తప్పు అని నువ్వు ప్రచురించాల్సి ఉంది. సరే, నీకు సిగ్గుచారం లేదు, వదిలే. కనీసం నిన్న కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలను నీ సాక్షి మొదటి పేపర్లో వేసి ఉండాలి. నువ్వు ఎందుకే ఇలా అంటే ఏదో ముక్కు మొహం తెలియని వార్తనేమో హెడ్డింగ్లో పెట్టి రాస్తావా? కానీ అసలు వార్తను మాత్రం 12వ పేజీలో ఏం రాసిందో చూపిస్తా చూడండి. సాక్షిలో 12వ పేజీలో ఇదిగో, ఇది నిన్న ఈరోజు చూడండి. సాక్షిలో 12వ పేజీలో రాసిన వార్త ఇది. 12వ పేజీలో ఇక్కడ కూడా చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్కు అన్ని విధాల సహకారం అని చెప్పినట్టుగాను ఆయన వచ్చి పరిశీలించినట్టుగా రాసింది తప్ప మేము ప్రైవేటీకరించబోము, 100% సామర్థ్యంతో పనిచేయడానికి మేము కృషి చేస్తున్నామని కుమారస్వామి చెప్పినట్టుగా ఎక్కడ రాయలా. ఎందుకు రాయలా? మరి సిగ్గు శరం ఉందా? 24 గంటల వ్యవధిలో నిన్నేమో ఇదే పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని వార్త పెట్టి రాశావు. మళ్ళీ 24 గంటల్లో అన్ని విధాలా సహకారం అని నువ్వే రాసావు. సరే, రాసినా మొత్తానికి రాసావు కదా. మరి ఇప్పుడు నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? మరి నిన్న రాసిన వార్తను నువ్వు ఖండించాలి కదా. నిన్న రాసిన వార్త మేము పొరపడ్డాము, ఎక్కడో వచ్చిన ఒక వార్తని మేము వార్తగా రాసాము, తప్పు అయిపోయిందని నువ్వు క్షమాపణ కోరాలి కదా. వేలాది మంది విశాఖ ఉక్కు కార్మికుల మనోభావాలతో ఆటలాడతావా నువ్వు? ఒక వార్త వచ్చిందంటే వేలాది మంది కార్మికులు దానివల్ల తీవ్ర ప్రభావం చూపడతారు. వాళ్ళ కుటుంబాలు భయపడతాయి, మనోవేదనకు గురవుతారు. నువ్వు బాగుంటే చాలా, ఎదుటి వ్యక్తి బాగుపడక్కర్లేదా? అసలు నీ ఉద్దేశం ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడ ఉండడమే మీకు ఇష్టం లేదు. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి కూలగొట్టేసి అక్కడ రాజధాని కడదామన్నది. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ను కూలగొట్టాలి అన్న నీచమైన దౌర్భాగ్యమైన ఆలోచన వచ్చిందే జగన్మోహన్ రెడ్డికి, నీ భర్తకి జగన్మోహన్ రెడ్డికి. ఏ రోజైనా రాసావా నువ్వు? ఒక ఐఏఎస్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పాడు. అన్ని పత్రికల వార్తను ప్రచురించాయి. నీ పత్రికలో రాసావా? అప్పట్లో నా మొగుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను పడగొట్టి రాజధాని కడదాం అనుకున్నాడంట, నాకు ఇప్పటి వరకు తెలియదు, ఇప్పుడే తెలిసింది అని ఎందుకు రాయాలా? నీ సాక్షిలో నీ మొగుడు గురించే కదా చెప్పింది. ఇది భారతీరెడ్డి దిగజారుడికి నిదర్శనం. ఖచ్చితంగా భారతీరెడ్డినే అడుగుతాం. ఎందుకంటే నువ్వే కదా పేపర్ నడిపేది, మేనేజింగ్ డైరెక్టర్ నువ్వే కదా. కాబట్టి ఖచ్చితంగా నిన్నే అడుగుతాం. సిగ్గు శరం లేకుండా నేను నమ్మేద్దామని రాస్తావా? ఈరోజేమో సహకారం అని రాస్తావా? అందులో అసలు వ్యాఖ్య ఎక్కడ రాయవా? మేము 100% సహకరిస్తాం, దీన్ని ప్రైవేటీకరించబోం అని చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే విలేకరులే అడిగారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంట కదా ఏంటి అని. అరే బాబు, ప్రైవేటీకరణ లేదు, గడిది గుడ్డు లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ఇక్కడే ఉంటుంది. 100% సామర్థ్యంతో నడవటం కోసం అవసరమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మంత్రిగా నేను తీసుకుంటాను. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తే విజయవంతంగా నడుస్తుంది. మీరు అసలు అది మదిలో నుంచి తీసేయండి అని చెప్పి నిన్న చాలా స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఎందుకు రాయలేదని అడుగుతున్నా నేను. ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చెప్పాడు అని నువ్వు ఎందుకు రాయావు? నిన్న మాత్రం మనోభావాలు రెచ్చగొడతావా? ఈరోజు మాత్రం 12వ పేజీలో, నిన్న రాసింది మొదటి పేజీలో, ఈరోజు రాసింది 12వ పేజీలో. నోటికి తినేది అన్నమే కదా. ప్రజలు ఎలా పోయినా పర్లేదా? నీ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు ఏ రాతలు రాసినా కానీ ప్రజలు భరించాలా? నీ సాక్షిలో 5 ఏళ్ళు ఈ రాతలు రాస్తేనే 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సగం ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సాక్షి. నేను ఈరోజు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డితో దారుణ పరాజయం చవిచూడటానికి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చచ్చిన పాము అవ్వటానికి సాక్షి ఒక కారణం. వీళ్ళు చేసిన ఎక్స్ట్రాలు, వీళ్ళు రాసిన రాతలు. మా ఊరికి అయితే ప్రతిపక్ష హోదా వచ్చినేమో ఇంకొన్ని 2-3 సీట్లు పెరిగి, కానీ వీళ్ళు చేసిన ఎక్స్ట్రాల వల్లే జగన్మోహన్ రెడ్డి ఇలా. ఈ రాతలు రాశారనుకో, ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడు, పులివెందులు ఇంకెవడో మిగలడు. అది కూడా కట్టమే. ఆల్రెడీ ఒక 30,000 మెజార్టీ మొన్న తగ్గింది కదా, ఈసారి ఇంకో 30,000 తగ్గింది అనుకో, చావు తప్పుకొని లొట్టపోద్ది. సాక్షిలో రాసే నీచమైన రాతలే జగన్మోహన్ రెడ్డి దెబ్బతీసేయి. ఎందుకంటే నువ్వు ప్రజల మనోభావాలను గౌరవించాలా, ప్రజల ఆలోచనలకు అర్థం పట్టే విధంగా వార్తలు రాయాలా. అది జర్నలిజం విలువలంటే.
అది తప్పైనా ఒప్పైనా ఉన్న వాస్తవాన్ని బయట పెట్టాలా. ఎప్పుడు కూడా పత్రికలు అనేవి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలా. సరే, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పాత్ర లేకపోయినా ఆ పాత్ర సాక్షి పోషించవచ్చు. ఎక్కడైనా నిజంగా తప్పు జరుగుంటే దాన్ని ఎత్తి చెప్పండి, తప్పు లేదు. లేదా ఎక్కడైనా ప్రజలకు నష్టం జరుగుంటే చెప్పండి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళండి, వాళ్ళు అలర్ట్ అవుతారు, అది తప్పు కాదు. కానీ ఎవడో రాసిన దిక్కుమాలు వార్తనేమో నీ మెయిన్ హెడ్డింగ్లో రాస్తావు, నిన్న కేంద్ర మంత్రి చెప్పిన మాత్రం 12వ పేజీలో రాస్తావు. మరి ఇది జర్నలిజం విలువలు అంటారా అని నేను అడుగుతున్నా. నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే సిగ్గుతో తలదించుకోవాలా. నిన్న నువ్వు రాసిన తప్పుడు వార్తకు, నిన్న కేంద్ర మంత్రి చేసినటువంటి ప్రకటనకు నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి. వేరొక పత్రిక అయితే క్షమించాలా, పొరపాటున వేరొక కథనాన్ని మేము ఇక్కడ రాశాము, అది తప్పు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం లేదని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారని చెప్పి రాయాలా. ఎక్కడ క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి వస్తుందో, ఎక్కడ క్రెడిట్ కూటమికి వస్తుందో. ఎందుకంటే భారతీరెడ్డి భర్త ఏమో దాన్ని పడగొట్టేసి అక్కడ రాజధాని కట్టాలనుకున్నాడు. చంద్రబాబు గారు దాన్ని కాపాడి దాని మీద ఆధారపడిన వేలాది కుటుంబాలను ఆ రోడ్డున పడకుండా కాపాడాలనేది ఆయన ఉద్దేశం. ఇద్దరికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. కాబట్టి సాక్షిలో వచ్చే వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సాక్షిలో అనునిత్యం విషం చెమ్మటం తప్ప ఇందులో ఏది కూడా ఒక్క కథనం కూడా కరెక్ట్ అయింది లేదు. ప్రజలను ఉద్ధరించే విధంగా కానీ, ప్రజలకు మేలు చేసే విధంగా కానీ సాక్షి జీవితంలోనే ఇప్పటివరకు కథనాలు రాయలేదు, ఇక ముందు రాయబోదు కూడా. నాకు తెలిసి మీరు సాక్షిని మీ వ్యక్తిగతంగా బ్యాన్ చేయండి. సాక్షి పేపర్ను కానీ, సాక్షి న్యూస్ని కానీ మీరు వ్యక్తిగతంగా బ్యాన్ చేస్తే అప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది. లేదు, మీరు సాక్షినే చూస్తే రోజు ఇలాంటి అసత్య కథనాలు తప్ప అందులో ఒక్కటి కూడా వాస్తవం ఉండదు.